నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. అతను నగరం నడుబొడ్డున మొనదేలిన శిల్పంలాగా లేదా ఒక శిలారాయిలా పడున్నాడు. మంత్రమో తంత్రమో తెలియదు కానీ ఆక్టోపస్ లాగా ఒకేసారి అతని రెక్కలు లేదా రెమ్మలు లేదా ఇంకేదన్నా ఉండుండొచ్చు, నాకు పదం ఉండుండొచ్చు. అతను అన్ని చోట్లకి విస్తరించి ఉన్నాడు. ఒకచోట దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం గురించి మాట్లాడతాడు. తన మధ్యతరగతి జీవితంలో ఎదురైన సమస్యలను వివరించి క్లాసికల్ బెగ్గింగ్ చేసుకుంటాడు. అతను ఇంకో చోట రాజ్యం కోసం నెత్తుటి మడుగుల్లో పడి ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వీరుల గురించి ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేస్తాడు. అనేకమైన కథలు చెప్తాడు. ఎర్రజెండా నీడలో తరించానని మాటలు మాట్లాడతాడు. అంతే. మరో చోట మళ్ళీ అతనే ప్రత్యక్షమవుతాడు. కమ్యూనిజం, విప్లవ రాజ్యాల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. సనాతన సాంప్రదాయాలంటూ, సనాతన ధర్మాలంటూ అనేక రకాలుగా మాట్లాడతాడు. అతనే మళ్ళీ ఇంకో చోట కొత్తగా మాట్లాడతాడు. అక్కడ ఈ దేశంలో పేదరికాన్నే ఉంచనంటాడు. ఈ దేశంలో పెత్తందారులకు, భూస్వాములకు తాను అండగా ఉండి పేదలను పూర్తిగా నిర్మూలించేస్తానన్నట్టుగా మాట్లాడతాడు. అతను ఇంకో చోట ఉంటాడు. అతను చేగువేరాను లేకపోతే భగత్ సింగ్ని గురించి స్మరిస్తాడు. అతను చేగువీర, భగత్ సింగ్ బాటలో నడిచే వాళ్ళని దేశద్రోహులు అంటాడు. అతను ఈ దేశం కోసం త్యాగాలు చేశానంటాడు. కళ్ళెదుట ఆకలితో అలమటించే వారిని చీకొట్టేస్తాడు. అతను భారతంలో ద్రౌపది వస్త్రాపరణ ఘట్టంలో కృష్ణుడిలాగా స్త్రీల మాన ప్రాణాలకి రక్షణ ఇస్తానంటాడు. తను చెప్పిన మాట తనే ఆచరించడు. ఎందుకో అతనికి మాయలున్నాయో మంత్రాలు ఉన్నాయేమో తెలియదు కానీ ఉన్న చోటే శిలలా ఉంటాడు. శిలలానే ఉండి అనేక చోట్ల కనిపిస్తాడు. అనేక భావోద్వేగాలు వ్యక్తం చేస్తాడు. పిచ్చి జనం అతను మాట్లాడినప్పుడల్లా తప్పట్లు కొడతారు. అతను మాట్లాడినప్పుడల్లా ఉప్పొంగిపోతారు. అతను మాత్రం తాను ఏ సిద్ధాంతంలో ముందుకు నడుస్తానో తెలియనటువంటి మానసిక ఉన్మాదంలో కొట్టుమిట్టాడుతుంటాడు. అతను ఒక శిల. అతను ఏం చేస్తున్నాడో తెలియని ఒక మానసిక ఉన్మాది.